తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరూ నమస్కారం. అనేక విద్యకు సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన విషయాలపై ఇప్పటివరకు మేము ముందు వచ్చాం. మరొక నేడు కొత్త అంశంపై ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడేందుకు మేము ముందుకు వస్తుంది ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్. దానిలో ప్రధానంగా ప్రస్తుతానికి 5 సెట్స్కి అడ్మిషన్స్ కన్వీనర్గా వ్యవహరిస్తున్న ఉస్మాన్ యూనివర్సిటీ మెకానికల్ విభాగం ఇంజనీరింగ్ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ రమేష్ బాబు సార్ మనతో ఉన్నారు. వారికి ఈరోజు ప్రధానంగా మనం వారితో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం ఎలా అనే అంశాలపైన ఈరోజు మనం వారితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. వారు అడగానే సమీక్షణ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకోవచ్చు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఈ పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఎలా ఉంటాయి సార్? మొదటిగా టీఎస్పీజీ సెట్ అనే పరీక్ష బేసికలీ ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం ఆర్కిటెక్చర్ అండ్ ఎం ప్లానింగ్ కోర్సెస్ సంబంధించిన వివిధ యూనివర్సిటీస్లో ఆఫర్ చేసిన కోర్సులకి ఈ అడ్మిషన్స్ జరుగుతాయండి. ఈ పర్టికులర్ టెస్ట్ అనేది జేఎన్టీయు ఆధ్వర్యంలో జరిగినది. దానికి సంబంధించిన వివరాలు దాదాపు 20,626 క్యాండిడేట్స్ అపియర్ అవ్వగా దాంట్లో 18,829 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. అయితే ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ పర్టికులర్ పీజీ సెట్ టెస్ట్ అనేది గేట్, జీపాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేదా పీజీ సెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దీనికి అర్హులు. సార్ ప్రధానంగా ఇంజనీరింగ్ ఇప్పుడు ఈ పీజీ సెట్ కోర్సులలో ఏ కోర్సులకు అడ్మిషన్ జరుగుతుంది సార్ ప్రధానంగా? ఓకే, ఈ పర్టికులర్ పీజీ సెట్ అడ్మిషన్స్ అనేది పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్, పీజీ ఫార్మసీ కోర్సెస్, అలాగే పీజీ ఆర్కిటెక్చర్ కోర్సెస్ సంబంధించిన కోర్సెస్కి అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈ, ఎంటెక్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఎం ఫార్మసీ కోర్సెస్, ఆర్కిటెక్చర్లో ఎం ఆర్కిటెక్చర్ అండ్ ఎం ప్లానింగ్ కోర్సెస్ సంబంధించిన వీటికి వివిధ యూనివర్సిటీస్లో ఆర్ అఫిలియేటెడ్ కాలేజెస్లో అడ్మిషన్స్ కోసమని ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ కోర్సులో ప్రవేశాన సార్ ఏ టెస్ట్ రాసిన అర్హులై ఉంటారు సార్? సో ప్రధానంగా గేట్ లాస్ట్ త్రీ ఇయర్స్ 2022, 2023, 2024 రాసి క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్ మరియు జీపాట్ 2022, 2023, 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వీటికి అర్హులు. దీంతోపాటు పీజీ సెట్ 2024 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కూడాను దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే సీటు కేటాయించడము మొదటగా గేట్, జీపాట్ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత పీజీ సెట్ వాళ్ళకు అలాట్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఎన్ని కళాశాల పరిధిలో సుమారు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి సార్ మన పరిధిలో? నంబర్ ఆఫ్ కాలేజెస్, సీట్స్ చూసినట్టయితే ఎంఈ, ఎంటెక్ కోర్సెస్ గవర్నమెంట్ కాలేజెస్ 6 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ 74 ఉన్నాయి. అదేవిధంగా ఎం ఫార్మసీ కోర్సు సంబంధించి 4 గవర్నమెంట్ కాలేజీలు, దాదాపు 101 ప్రైవేట్ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎం ఆర్కిటెక్చర్ కోర్సెస్కి 1 గవర్నమెంట్ కాలేజు, 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో సుమారు 1,823 సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో ఎంఈ, ఎంటెక్ కోర్సులు ఉన్నట్టయితే 9,115 సీట్లు ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి. అదేవిధంగా మొత్తం కలిపి 11,308 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. సార్ ఇప్పుడు పీజీ ఇంజనీరింగ్ కోర్సులకి అడ్మిషన్ మన విధానం ప్రక్రియ ఎలా ఉండబోతుంది సార్? సో మొట్టమొదటగా అడ్మిషన్ మీటింగ్ అవుతుంది. దాని తర్వాత అడ్మిషన్ మీటింగ్ అనేది ఈ నెల
18న జరిగినది. లాస్ట్ ఈ మంత్ 18th జూలై 18th జూలైలో జరిగినది. తర్వాత నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదలైనది. సో కౌన్సిలింగ్ డేట్స్ మాత్రము ఈరోజు 30th నుంచి మొదలుకొని 9th ఆగస్టు వరకు స్టూడెంట్స్కి వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, ప్రధానంగా విద్యార్థులు అడ్మిషన్స్ ప్రక్రియ సమయంలో తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏంటి సార్? మొట్టమొదటిగా స్టూడెంట్స్ అనేది వాళ్ళ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మేము డీటెయిల్డ్ నోటిఫికేషన్లో వెబ్సైట్లో పొందుపరిచినాము. సో నా స్టూడెంట్స్తో విజ్ఞప్తి ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ని జాగ్రత్తగా చదివి కావాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడాను అరేంజ్ చేసుకొని వాటిని ప్రాపర్గా స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ CMM డిగ్రీ, క్వాలిఫైయింగ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, దెన్ SSC సర్టిఫికెట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలిజిబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికెట్. సో వరుసగా సర్టిఫికెట్స్ అన్నీ కూడాను డీటెయిల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడి, సో క్యాండిడేట్స్ అందరూ జాగ్రత్తగా ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడాను ప్రాపర్గా ఒరిజినల్ సర్టిఫికెట్ స్కాన్ చేసి మన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. సార్, ఇప్పుడు ఈ ఆన్లైన్ అడ్మిషన్ విధానంలో విద్యార్థులకు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యం కల్పిస్తారు ఆన్లైన్ అడ్మిషన్ విధానంలో? స్టూడెంట్స్కి ఏదైనా సమస్యలు ఆన్లైన్లో సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసే ముందు ఏదైనా సమస్యలు తలెత్తితే వెబ్సైట్లో మేము ఒక హెల్ప్ లైన్ నంబరు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కు మీరు ఆఫీస్ అవర్స్లో మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 లోపల ఎప్పుడు కాల్ చేసినా మీకు తగు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈమెయిల్ సర్వీస్ అని ఒక ఆప్షన్ ఉన్న దాంట్లో మీరు ఈవెన్ మీకు సమస్య ఏంటో ఆ ఈమెయిల్ సర్వీస్ ద్వారా పంపడం జరిగితే మీకు వితిన్ 24 hours రిప్లై వస్తుంది. మీ సమస్య మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కౌన్సిలింగ్స్లో సార్ ఏ సర్టిఫికేట్లు సమర్పించాలి, అందులో ఒరిజినల్ సర్టిఫికేట్లు ఏంటి సార్, తర్వాత జిరాక్స్ సర్టిఫికేట్లు ఎన్ని సెట్లు సమర్పించాల్సి ఉంటుంది సార్ కౌన్సిలింగ్ ప్రక్రియలు వేళ? ఇంతకుముందు చెప్పినట్టుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మొట్టమొదటిగా PGCET ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు SSC సర్టిఫికెట్, దెన్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే BE BTech సర్టిఫికెట్, దాని యొక్క కన్సాలిడేట్ మార్క్స్ మెమో, అదేవిధంగా దాని ప్రొవిజనల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దీంతోపాటు స్టడీ సర్టిఫికెట్ కూడా స్టడీ సర్టిఫికెట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది మీ లోకల్ స్టేటస్ ఐడెంటిఫై చేయడానికి. అదేవిధంగా మీకు క్యాండిడేట్ యొక్క ఫర్ నాన్ లోకల్ కేటగిరీ అయితే క్యాండిడేట్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికెట్ లేదా ఎంప్లాయీ సర్టిఫికెట్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. దీంతోపాటు క్యాండిడేట్స్ ఎవరైతే క్యాస్ట్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్ 2/6/2014 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేయాలనుకున్నవారు ఇన్కమ్ సర్టిఫికెట్ MRO నుంచి 1/1/2024 తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కొందరు OC క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ MRO నుంచి వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-25 పొందుపరచాల్సి వస్తుంది. అదేవిధంగా లాస్ట్లో మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ TC సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు ప్రధానంగా సార్ ఇంకా మీరు ఈ యొక్క PG ఇంజనీరింగ్ సంబంధించిన ఇంకా విద్యార్థి వివరాలు చెప్పగలరా? ఇంకేమన్నా ఈ ప్రక్రియలో విద్యార్థులకు ఏమన్నా మీ నుంచి ఒకటి, తర్వాత రెండవ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పుడు ఉండబోతుంది సార్ చెప్తాను. ఈ పర్టికులర్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడాను ఆన్లైన్లో జరగడం అవుతుందండి. దీంట్లో మొదటిగా స్టూడెంట్స్ వెబ్సైట్ మన tspgsetadmin.tsch.ac.in అనే వెబ్సైట్ సందర్శించి
అక్కడ ఉన్న వివరాలన్నీ కూడా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ జాగ్రత్తగా చదవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ ప్రాసెస్ ఏంటంటే ఇదంతా కూడాను ఆన్లైన్లో జరుగుతుంది. సో క్యాండిడేట్స్ అందరూ ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని దానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి దాని తర్వాత వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వెరిఫికేషన్ ఆఫీసర్స్ అన్ని సర్టిఫికెట్స్ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని కరెక్ట్గా ఉంటే వాటిని అప్లికేషన్స్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ సమాచారము వాళ్ళ వెబ్సైట్లో క్యాండిడేట్స్ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు స్టేటస్, వాళ్ళ వెరిఫికేషన్ స్టేటస్ ఏమిటి అని. దీని తర్వాత ఈ పర్టికులర్ ప్రక్రియ అనేది మనకు 30 జూలై నుంచి 9 ఆగస్ట్ వరకు అవుతుందండి. మొదటి విడత ఫస్ట్ విడత కౌన్సిలింగ్. రెండో విడత ఎప్పుడు సార్ చివరిగా? ఈ ఫస్ట్ విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత సెకండ్ విడత కౌన్సిలింగ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తాము. అయితే ఇదే పీరియడ్లో మనకు ఈవెన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా షెడ్యూల్ చేశామండి. అయితే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫిజికల్గా జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన అథారిటీస్ స్పెషల్ కేటగిరీస్ అంటే ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ అండ్ స్పోర్ట్స్. వీటికి ఏంటంటే దానికి సంబంధించిన అధికారుల ముందు మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా చూపించి దాన్ని వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించినది డీటెయిల్స్ అన్నీ కూడాను వెబ్సైట్లో మనము ఏ రోజు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది అన్ని కూడా డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రత్యేక క్యాండిడేట్ కూడా సేమ్ ఎలా ఉంటుంది సబ్మిషన్ ప్రక్రియ? ఈ ప్రత్యేక క్యాండిడేట్కి పిహెచ్సి వాళ్ళకి, ఎన్సీసీ వాళ్ళకి కూడా ఇది ఎన్సీసీ వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడాను ఆన్లైన్లో వాళ్ళ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. వాళ్ళు స్పెషల్గా వాళ్ళ ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ మాత్రము ఫిజికల్గా ఇక్కడికి వచ్చి ఆయా అధికారుల ముందు వాళ్ళ సర్టిఫికెట్స్ చూపించి వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఆన్లైన్లో జరగదు. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు మొదటగా ఇంజనీరింగ్ సంబంధించిన పీజీ ప్రవేశాలకు సంబంధించిన అనేక అంశాలపైన మనతో పాల్పంచుకున్న కన్వీనర్ అడ్మిషన్స్ శ్రీ రమేష్ బాబు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.